హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇక 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి అనే గ్యారెంటీ ద్వారా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మనకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 7 నెలల పైన అయితే అయింది. కానీ ఇంకా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని ఈ ప్రతి నెల 2,500 రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు, ఈ పథకానికి ఎవరు అర్హులు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఏం చేయాలి, అలాగే ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇప్పుడే ఇక్కడ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంత భాగాన్ని నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి. మీ యొక్క సహాయం చాలా విలువైంది. ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. తప్పకుండా మరింత మంది నాకు సహాయం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతో డబ్బులు అనేది వృధాగా పెట్టేస్తూ ఉంటారు, అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటే అలాంటి వాడికి హెల్ప్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు వస్తారని మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మనకు లైక్ బటన్ ఇక్కడ కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మరీ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. రైతుల కోసం కూడా మరిన్ని పథకాలు రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మహిళలందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా మనకి మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఈ పథకాలను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఎటకేలకు మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేసి వారి యొక్క అభిమానాన్ని మరింతగా పొందాలనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే డేటా రెడీ చేయమని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఆల్రెడీ ప్రజాపాలనలో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది, ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించే సమయం అయితే ఆసన్నమైందనమాట. ఇక వారు పరిశీలించి అధికారులు అయితే మీ గ్రామానికి, మీ ఇంటి వద్దకే కూడా రావడం జరుగుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఏదైతే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, గ్యాస్ సిలిండర్కు మనకు సర్వే అనేది చేశారు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు. అదేవిధంగా వారికి ఒక మొబైల్ యాప్ ఇచ్చి మరొకసారి ఒక్కొక్కరికి 50 లేదా 70 ఇళ్ళు ఇచ్చి 70 అప్లికేషన్లు తీసుకుని వారు ఒక్కొక్క గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో మనకు మీ యొక్క ఇంటికే వచ్చి మీ దగ్గర ఎవరైతే మీరు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ 2,500 రూపాయలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి వారి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే సర్వేకి వస్తారనమాట, ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబరు,
ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడైతే మీరు జిరాక్స్లు ఇచ్చింటారు అప్లై చేసుకునేటప్పుడు. ఇప్పుడు అలా కాకుండా మీరు ఒరిజినల్ పత్రాలు అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఒరిజినల్ పత్రాలు ఇచ్చి మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఏవైతే పత్రాలు ఇచ్చారో అవే పత్రాలను ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, చూపించాల్సి ఉంటుందన్నమాట. వారికి మొబైల్ యాప్లో మనకు వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. వారు చేసేటువంటి వివరాలు బట్టి మీకు ఆ పథకం వర్తిస్తుందా వర్తించదా అనేది అక్కడే మీకు చెప్పేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారైతే ఈ పత్రాలన్నీ కూడా రెడీగా ఒక చోట పెట్టుకోండి. మీకు ఈ నెల చివరి వారంలో అయితే సర్వేకి అయితే వస్తారు. ఇక సర్వేకి వచ్చినప్పుడు మీరు ఆ పత్రాలన్నీ చూపించాల్సి ఉంటుంది. ఆ పత్రాలన్నీ చూపించి మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని అధికారులు అక్కడే నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే అంటే చాలా మందికి రేషన్ కార్డు లేకపోయినా కూడా దరఖాస్తు చేసుకోమని అప్పట్లో ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక రేషన్ కార్డులా లేని వారు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకి నెల 15 నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. దాదాపు 10 రోజుల పాటు కూడా మన కొత్త ప్రభుత్వం అయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారు ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తారీఖు నుండి ఎల్లుండి నుంచి మీరు యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అక్టోబర్ నెలలో మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇక అప్పుడే మనకు సర్వేకి కూడా వస్తారనమాట. ఈ మహాలక్ష్మి గ్యారంటీ 2500 పథకానికి సర్వేకి కూడా వస్తారు. ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలన్నీ చూపించి మీకు అందరికీ కూడా యొక్క పత్రాలన్నీ కూడా ఇచ్చినట్లయితే అధికారులు వచ్చినప్పుడు మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని మీరు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకుని ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని ఒక లిస్ట్ అనేది రెడీ చేసి విడుదల చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్నటువంటి ప్రకారం మహిళలందరికీ కూడా మనకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా అక్టోబర్ నుంచి 2500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న వారు ఇక దరఖాస్తులు ఆల్రెడీ చేసుకున్న వారు ఏంటంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలలోపు మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి. మీకు అందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి వివరాలన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.